ఈరోజు అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజైతే పాలు పొంగించుకుందాం అనుకుంటున్నాను నేను ఇంట్లో అమ్మవారి పూజ కోసం. ఇంకైతే అమ్మవారికి సామాన్లు కడగాలి కదండి, ఇంకా అవైతే శుభ్రంగాని చూడండి మా అయితే ఎంత ఎలా ఉన్నాయో. ఇలా మీ ఇంట్లో కూడా ఉన్నప్పుడు ఇంక ఇలా చూడండి, ముగ్గే చింతపండుతో కడిగితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా మెరుస్తాయండి సామాన్లు. నేను తోమాకు కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఇది మన ఇంట్లో చేసుకునే పని. మన ఇంట్లో ఉండే ముగ్గు కట్ట ఉంటుంది కదండి, దాంతోనే చేసుకోవచ్చు, బయట కొనుక్కోక్కర్లేదు. చాలామంది బయట కొనుక్కుని తోముకుంటారు, వాటి వల్ల సామాన్లు అనేవి స్లైన్నెస్ పోతుంది. ఇది చూడండి ఎంత బాగా ఉన్నాయో, ఎంత బాగా మరుస్తున్నాయో చూడండి. నా సామాన్లు ఎంత నీట్గా వచ్చినాయి చూడండి. ముగ్గు పెట్టి అప్లై చేస్తూ ఉంటే చాలా నీట్గా వస్తాయండి. ఫస్ట్ చింతపండు అప్లై చేసిన తర్వాత అప్పుడు ముగ్గు అనేది అప్లై చేయండి, చాలా బాగా నీట్గా వస్తాయి సామాన్లు అనేవి. ఇవి చూడండి ఏకత్రి కూడా ఎంత బాగా మరుస్తున్నాయి. ఇంకైతే ఫైనల్గా అయితే బెల్లం తురిమేసుకుని పెట్టేసుకున్నాను. పరమాన్నం చేస్తున్నాను అమ్మవారికి నైవేద్యం కింద. నేను ఎప్పుడు నా పెళ్ళైన 5 సంవత్సరాల్లో ఎప్పుడు నేను వరలక్ష్మి వ్రతం చేసుకోలేదండి. చూడండి ఫైనల్గా అయితే నాది పరమాన్నం రెడీ అయ్యింది. మా హస్బెండ్ అయితే దారబంధానికి తోరణాలు కట్టారు, మామిడాకులు. ఇంకైతే డెకరేషన్ కూడా చేశారండి పూజ గదిని శుభ్రంగా. ఫ్లవర్ పువ్వులు కట్ట అన్నీ పెట్టి వరలక్ష్మి అమ్మవారికి మొత్తం సామాగ్రి అనేది పెట్టారండి. ఇంకా మేమైతే ఈ రోజైతే ఇలా సింపుల్గా చేసుకుంటున్నాం. నా పెళ్ళైన కొత్తలోంచి ఇప్పటి వరకు నేను వరలక్ష్మి వ్రతం చేయలేదండి. నేను ఎవరి దగ్గర ఎక్కడా చెయ్యలేదు, నేను ఎప్పుడు చేద్దామన్న ఇది కూడా లేదు. అందువల్ల అయితే ఈ ఇయర్ నేను ఇలాగా పూజ చేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళు రమ్మన్నారు వాళ్ళ ఇంటికాడ చేయడానికి, నేను రాను, మా ఇంటికాడ దండం పెట్టుకుంటానని చెప్పాను. ఈ వరలక్ష్మి అమ్మవారి ఫోటో మా అమ్మ తీసుకొచ్చిందండి. మా అమ్మ అరుణాచలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు, అదైతే నేను ఈరోజు పెట్టుకున్నాను. ఇంకైతే ఈ ఇయర్ అయితే ఇలా అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ అమ్మవారు మమ్మల్ని దయ చూస్తే నేనైతే వరలక్ష్మి వ్రతం చేస్తాను తప్పకుండా. ఇంకా నెక్స్ట్ ఫ్రైడే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానండి వరలక్ష్మి వ్రతం చేయడానికి. అమ్మ అయితే మరీ చెప్పింది రమ్మని. ఇంతేనండి నా వరలక్ష్మి వ్రతం. ఇంక ఇక్కడైతే దండం పెట్టుకోవడం అయింది. అమ్మ వాళ్ళ ఇంటికాడైతే వెళ్ళి నేను ఫ్రైడే దండం పెట్టుకుంటాను. మీ ఇంట్లో ఎంతమంది ఈరోజు వరలక్ష్మి వ్రతం చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఎంతమంది చాలామంది చాలా రకాల నైవేద్యాలు వండుకుంటారండి అమ్మవారికి రోజు చాలా స్పెషల్గా. ఒక్కొక్కరు 21 వండుతారు, కొంతమంది 11 నైవేద్యాలు వండుకుంటారు, కొంతమంది 3 వండుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటారండి. ఒక్కొక్కరు సాంప్రదాయంగా అయితే వండుకుంటారు 21, 11, 3 అని. నేనైతే పాలు పొంగించుకుని అమ్మవారికి అయితే ప్రసాదంగా చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు ఒక్కసారి కూడా పూజ చేసుకోలేదండి వరలక్ష్మి వ్రతం. మా అబ్బాయిలు కూడా చూడండి ఎంతో చక్కగా రెడీ అయిపోయి మార్నింగే అమ్మవారికి పూజ చేసేసుకుని దండం పెట్టేసుకుంటున్నారు. మీ ఇంట్లో ఎంతమంది ఈ వారం వరలక్ష్మి వ్రతం చేశారని నాకు కామెంట్ సెక్షన్